ఆమె ఎలా చనిపోయిందంటే ఒక మిస్టరీగా మిగిలిపోయింది హ్మ్. ఇండియాలో హ్మ్. అందరికీ. హ్మ్. అది ఎట్లా జరిగిందంటే దుబాయ్‌లో ఒక ఫంక్షన్ జరిగింది. ఓకే. దుబాయ్‌లో ఫంక్షన్ జరిగింది. ఆ దుబాయ్‌లో ఫంక్షన్ జరిగినప్పుడు బోని కపూర్, శ్రీదేవి అందరూ ఎళ్లారు. ఎళ్లి అటెండ్ అయితే ఫంక్షన్ అటెండ్ అయ్యే ముందు వాళ్ళ హోటల్ ఉంది. దుబాయ్ హోటల్ మంచి పోష్ హోటల్. స్టార్ హోటల్స్. హ్మ్. దాంట్లో ఉండేది. మరి మత్తు డ్రింక్స్ అన్నీ తీసుకున్నది. హ్మ్. తీసుకున్న తర్వాత యాక్చువల్ ఫంక్షన్‌కి ఎళ్ళలే. హ్మ్. బోని కపూర్ ఎళ్ళాడు ఆ హ్మ్. ఫంక్షన్‌కి. హ్మ్. బోని కపూర్‌కి తెలుసు ఆ హోటల్‌లో ఉండి తయారయ్యి వస్తాను అన్నది. ఇప్పటికి రాలే. అంతటికి రాలే హ్మ్. ఫంక్షన్‌కి, హ్మ్. ఈవెంట్‌కి. మరి చాలామందికి అనుమానాలు వచ్చాయి. అవును. మరి ఎందుకు రాలే ఏంటని చెప్పి పిలుచుకొద్దాం రా అని చెప్పి హోటల్‌కొచ్చాడు హ్మ్. భవానీ కపూర్. హోటల్‌కొస్తే తలుపు వేసున్నది. హ్మ్. ఇంకా ఆ తలుపు ఎట్లాగో తీశారు. హోటల్ స్టాఫ్ అతను. హ్మ్. తలుపు తీసి లోపల చూస్తే హాల్‌లో లేదు. పెద్ద హోటల్ అంటే నార్మల్ చిన్న హోటల్ కాదు. అవును. దుబాయ్‌లో వాళ్ళు ఉండేది స్టార్ పెద్ద సూట్ లాగా ఉంటది. అవును. చాలా పెద్దది ఉంటుంది. హ్మ్. మర్డర్ అది అన్నారు. ఆ! మర్డర్ అన్నారు. తనే చనిపోయిందా మరి ఎట్లా? ఆ! అట్లని కాదు. హ్మ్. ఆమె బోని కపూర్ వెళ్ళి హోటల్ స్టాఫ్ రూమ్‌లో తెరిచి బద్దలు కొట్టి వెళ్ళేసరికి ఆ రూమ్‌లో లేదు. బెడ్ దగ్గర లేదు. ఎక్కడుందో చూస్తే బాత్రూమ్‌లో టబ్ ఉంది. ఆ టబ్‌లో పడి ఉన్నది. హ్మ్. మరి జనాలు ఏమంటారంటే చాలా అనుమానాలున్నాయి. హ్మ్. ఆమె డెత్ మిస్టరీ. బాగా ఎక్కువ తాగేసి హోస్టల్ ఎక్కకుండా పడిపోయిందని. హ్మ్. లేదా ఆమెకి కొంచెం షుగరు ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉన్నది. హ్మ్. వీక్‌నెస్ అని చెప్పి. హ్మ్. అట్లా కళ్ళుతిరిగి ఎక్కువ మంత్‌లో కళ్ళుతిరిగి పడిపోయిందని. హ్మ్. లేదా కొంతమంది అంటారు ఎక్కువ తాగడం వల్ల ఫిట్స్ వచ్చి పడిపోయిందని. ఓకే.